స్మైలీ ఇతనితో ఇంత క్లోజ్గా ఉంది, మరి ఆనంద్ గారితో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంది? స్మైలీది వరస్ట్ మైండ్ అనుకున్నాను, వరస్ట్ క్యారెక్టర్ కూడా. ఛా! బేబీ, ఒక్కసారి ఆలోచించు. నాకు కాబోయే భర్త ఆనంద్ కానీ మనల్ని ఇలా చూస్తే ఆ సిచ్యువేషన్లో ఒకవైపు ఆనంద్, మరోవైపు నేను, నువ్వు. నిజం ఆనంద్కి తెలిసిపోయినందుకు ఆనంద్ని చంపేస్తావా, లేకపోతే నన్నా? డౌట్ ఎందుకు డార్లింగ్, ఖచ్చితంగా ఆనంద్ గారిని చంపేస్తాను. మనకు దొరికిందే తక్కువ టైం, దాన్ని మళ్ళీ మాటలతో వేస్ట్ చేయడం ఎందుకు? అక్కడెవరూ లేరు స్మైలీ. ఎవరూ లేకపోవడం ఏంటి? ఖచ్చితంగా మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. అందుకే కొన్ని రోజులు నిన్ను కామ్గా ఉండమన్నాను. స్మైలీ, ఎందుకు మూడు స్పాయిల్ చేస్తున్నావు? నన్ను ఇరిటేట్ చేయకు. ఇంకోసారి నాకు చెప్ప పెట్టకుండా ఇంటికొస్తే మాత్రం బాగోదు చెప్తున్నా. ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే డార్లింగ్, కోపడకు. త్వరగా నువ్వు అనుకున్న టార్గెట్ని ఫినిష్ చేయి, ఆ తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం. సరే, నువ్వు వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ఆనంద్ గారు, ప్లీజ్. అన్నయ్య, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నానరా? బానే ఉన్నాగా. అన్నయ్య, నువ్వు మామూలుగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలుసు. ఏమైందో చెప్పు. నథింగ్ రా. అన్నయ్య, చిన్నప్పటి నుంచి మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. అన్నింటినీ షేర్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వేదో దాస్తున్నావు. నేనేం దాయట్లేదురా. నేను ఆలోచిస్తుంది చైత్ర గారి గురించి. చైత్ర గురించా? అంటే హాస్పిటల్లో తను హెల్ప్ అడిగింది కదరా. అంతకుముందు నేను మాటిచ్చాను, తను ఎలాంటి కష్టాల్లో ఉన్నా హెల్ప్ చేస్తానని.
కానీ పాపం తనకి నేను హెల్ప్ చేయలేకపోయాను. అదే ఫీలింగ్ నన్ను వెంటాడుతుందిరా. కానీ అనే నువ్వు రీజన్స్ ఏమైనా కానీ ఫ్రెండ్షిప్ కూడా ముఖ్యమే కదా. పాపం తను ఎంతలా బాధపడి ఉంటారో. అనయ్య, చైత్రతో నేను మాట్లాడతాను. యూ జస్ట్ రిలాక్స్. ఓకే ఓకే, గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. దేవుడా, చాలా చాలా తప్పు జరిగింది. అసలు నేనే ఆనంద్ గారిని పెళ్లి కొప్పించాను. అలానే ఆ స్మైలీని కూడా మంచిదని నేనే చెప్పి ఆనంద్ గారితో మాట్లాడి పెళ్లి కొప్పించాను. అంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది. ఛ! ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే ఆనంద్ గారి జీవితం నాశనం అయిపోతుంది. అయ్యో, అయినా ఈ స్మైలీ ఎంత దుర్మార్గురాలు. మంచి భర్త తన జీవితంలోకి వస్తుంటే తను ఇంకెవరితోనో అలా ఎలా ఉంటుంది? ఛీ! ఇలాంటి క్యారెక్టర్ లెస్ అమ్మాయి ఆనంద్ గారి జీవితంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆలోచిస్తాను, త్వరలోనే నిర్ణయం కూడా చెప్తాను అని చెప్పారు. ఎంత మంచి మాట చెప్పావమ్మా. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. జరగకుండా ఉండాలంటే ఈ విషయం నేను వెంటనే ఆనంద్ గారితో చెప్పాలి. కానీ ఆనంద్ గారు ఇదే పరిస్థితి అండి అని ఇవన్నీ నేను ఎలా చెప్పడం? బట్ ఎలాగైనా సరే ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. విరాజ్, సమయానికి వచ్చావు. నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి విరాజ్ నీకు. అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను ఇలానే మాట్లాడతాను. మా అన్నయ్య ఫీల్ అయ్యేలా ఎవ్వరు చేసినా నేను ఇలాగే మాట్లాడతాను. విరాజ్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు చేసేది నీకు అర్థమవుతుందా? ఆ? విరాజ్, ఇది సీరియస్ మ్యాటర్. ప్లీజ్ అనవసరంగా గొడవలు చేయొద్దు. నేను చెప్తుంది కూడా సీరియస్ మ్యాటరే. ఏంటది? ఎందుకు మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నీకు ఈ ప్రపంచం మొత్తంలో హెల్ప్ చేయడానికి మా అన్నయ్య దొరికాడా? హ, నీకు హెల్ప్ చేయలేకపోయానని తను ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా? ఆయన పెళ్లి కుదిరిన వాళ్ళు ఎంత సంతోషంగా, ఎంత ఉల్లాసంగా ఉంటారు. కానీ మా అన్నయ్య ఎలా ఉన్నాడో తెలుసా? అది నీ వల్ల. విరాజ్, తాగేసొచ్చావా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను తాగుంటే నోటితో మాట్లాడేవాడిని కాదు. ఏంటి బెదిరిస్తున్నావా? అసలు నీకెవరు భయపడుతున్నారు ఇక్కడ? ఆయన నీలాంటి వేస్ట్ వెళ్ళతో చెప్పాలనుకున్నాను చూడు, అది నా తప్పు. ఛ! ఒక్క నిమిషం. మా అన్నయ్యతో ఏదో ఫ్రెండ్షిప్ అని తిరుగుతున్నావు కదా, అది ఆపే. అది చెప్పడానికి నువ్వెవరు? ఇంకొకసారి మా అన్నయ్యని కలు, అప్పుడు తెలుస్తుంది నేను ఎవరినో ఏం చేయగలను అని. చూడు విరాజ్, మీ ఇంట్లో జరిగిన గొడవకి, ఇప్పుడు నీకు నాకు జరుగుతున్న గొడవకి కారణం ఎవరో నీకు తెలుసా? ఎవరు? స్మైలీ.
ఆ స్మైలీ వల్లే మా అమ్మ జైలుకి వెళ్ళింది. మీ అమ్మగారు హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ స్మైలీనే మేం చేసిన భోజనాల్లో ర్యాట్ పాయిజన్ కలిపింది. ఇవాళ ఇదంతా నన్ను నా వాళ్ళని మీ దృష్టిలో చెడు చేయడానికి ఎంత పని చేసింది. ఒక్కసారి ఆలోచించు విరాజ్, ఒక్క మనిషి మీద పగ తీర్చుకోవడానికి అంత మంది ప్రాణాలతో స్మైలీ ఆడుకుందంటే తను ఎంత క్రియలో అర్థం చేసుకో. అలాంటి మనిషి ఆనంద్ గారికి కరెక్ట్ కాదు విరాజ్, కరెక్ట్ కాదు. అయిపోయిందా? నీ స్టోరీలు చెప్పడం అయిపోయిందా? ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా? స్మైలీ వదిన ఇదంతా చేసిందా? తన చేతులతో తన ఎంగేజ్మెంట్ ని ఎందుకు పాడు చేసుకుంటుంది? తన వాళ్ళ ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటుంది? నిజం కదా, నీకు నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. ఓ, నువ్వెంత షాక్ అయ్యావో నేను అంతే షాక్ అయ్యాను. కానీ జరిగిందంతా స్మైలీ వల్లే జరిగింది విరాజ్. ఓ, అయితే ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్మైలీ వదిన్ని అరెస్ట్ చేయించలేదు? అదే కదా నీకు నిజం తెలియగానే చేయాల్సిన పని. కానీ నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే నువ్వు చెప్పే దాంట్లో నిజం లేదు. యు ఆర్ ఎ లయర్. విరాజ్, నాకు ఇందాకే తెలిసింది. అందుకే స్ట్రైట్ గా స్మైలీని అడుగుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఓకే, ఇదో కొత్త స్టోరీ. కాదు విరాజ్, నిజం. అక్కడ నేను చూసింది చెప్తే అది చెప్పడానికి నాకు నోరు రావట్లేదు. అంతలా ఏం చూసావు అక్కడ? అక్కడ వాళ్ళ ఇంట్లో స్మైలీతో పాటు స్మైలీ బాయ్ ఫ్రెండ్ చూశాను. నెక్స్ట్, వాడితో ఎఫ్ఐఆర్ లో ఉంది. నా కళ్ళతో చూశాను. చాలా చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు. గుడ్, నైస్, సూపర్, గెటింగ్ ఇంట్రెస్ట్. గో హెడ్, కమ్ ఆన్. విరాజ్, నేను చెప్పేది నిజం. ఏంటి? స్మైలీ వదిన ఎవరితోనో అఫైర్ లో ఉందా? అవును, వాళ్ళని చాలా క్లోజ్ గా చూశాను. అది నేను వర్ణించలేను, కానీ ఆ స్మైలీ మాత్రం మంచిది కాదు విరాజ్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నువ్వు చెప్పిన స్టోరీలు చాలు, ప్లీజ్ ఆపు. నిజం విరాజ్, నేనెవరో చెప్పిన మాట చెప్పట్లేదు. నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను. నువ్వు చూశానని చెప్తున్నది అంతా అబద్ధమని. అండ్ ఒకటి మాత్రం నిజం, నీలో ఒక మంచి క్రియేటర్ ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళి నావెల్ రాసుకో. ఇది స్టోరీ కాదు విరాజ్, నిజం. ఆ స్మైలీ ఆనంద్ గారిని మోసం చేయబోతోంది. నువ్వెలాగైనా జరగబోయే పెళ్లిని ఆపాలి. See, this is too much. ఇంకొక మాట మాట్లాడినా బాగోదు. నువ్వు చెప్పిన స్టోరీలు నేనేవి నమ్మను. మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. బికాజ్ మీ వాళ్ళని స్టేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఒక మంచి స్టోరీ అల్లి దాన్ని నిజం చేయడానికి తిరుగుతున్నావు. మూర్ఖుల్లా కనిపిస్తున్నావా? నేను చెప్తుంది నిజం విరాజ్, ప్లీజ్ నన్ను నమ్ము. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. నేను జరగనివ్వను. అండ్ ఇంకొకసారి మా ఇంటి వైపు కానీ మా అన్నయ్య వైపు కానీ వస్తే నా ఫ్యామిలీ కోసం నేను ఏం చేయడానికైనా వెనకన్ను. ఏంటి ఈరోజు
ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేందే ఈ లెగమెంట్ పెయిన్ మళ్ళీ వచ్చిందే. ఆ చైత్ర చెప్పినట్టు అటూ ఇటూ కాస్త నడుద్దాం. ఆహా, అమ్మా స్మైలీ, ఏంటి మనవరాలా? బామ్మ ఒకటి ఉందని పట్టించుకోకుండానే వెళ్ళిపోతున్నావు? చూడలేదు బామ్మగారు. సరేలే, కాస్త చేయి పట్టుకో. అక్కడ దాకా నడుస్తూ ఎక్సర్సైజ్ చెయ్యాలి. సారీ బామ్మగారు, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, ఏమీ అనుకోవద్దు. ఏంటి పిల్ల, పెద్దదాన్ని అడిగానని కూడా లేకుండా ఇలాంటి సమాధానం చెప్పి వెళ్ళిపోతోంది? మొన్న బానే ఉందే, ఇప్పుడేంటిలా? ఏమిటో. వదినా, హాయ్ వదినా. చెప్పు విరాజ్. వదినా, మీతో కొంచెం మాట్లాడాలి. యా, మాట్లాడు విరాజ్. ఎంగేజ్మెంట్లో జరిగిన దాని గురించి ఏమైనా ఫీల్ అయ్యారా? ఫీల్ ఏమీ అవ్వలేదు, కానీ కొంచెం కంగారు పడ్డాను అత్తయ్య గారికి ఏమవుతుందోనని. కానీ థ్యాంక్ గాడ్ ఏమీ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ అన్నయ్య కూడా అదే ఫీల్ అవుతున్నాడు. అసలు దీనంతటికీ కారణం ఆ చైత్ర. అనవసరంగా మీ అన్నయ్య ఆ చైత్ర చెప్పిందని ఆ సీతారత్నం గారికి ఆ క్యాటరింగ్ ఇచ్చారు. వాళ్ళు ఫుడ్ ని సరిగ్గా ప్రిపేర్ చేయలేదు. వాళ్ళని చూస్తేనే అనిపించింది విరాజ్ అన్ప్రొఫెషనల్ అని. వాళ్ళకెలా ఇవ్వబుద్దేదో. అసలు వాళ్ళ ఫుడ్ లో ఏం కలిపారో ఏంటో. రాట్ పాయిజన్. రాట్ పాయిజనా? అదెలా కలిపారు? వాళ్ళు కలిపింది అదేనని మీకెలా తెలిసింది? రిపోర్ట్స్ లో తెలిసింది వదినా. బై ఎనీ ఛాన్స్ వదినా, మీరేమైనా చూసారా ఎవరైనా ర్యాట్ పాయిజన్ తీసుకెళ్లడం? నేను ఎంగేజ్మెంట్ లో ఉన్నాను కదా, నాకెలా తెలుస్తుంది విరాజ్? చూడు, అవునండి, మీరెలా చూస్తారు? టెన్షన్ గా కనిపిస్తున్నారంట వదినా. నేనా? అబే, నేనే టెన్షన్ గా లేని. మరి ఆ చెమటలు? అదా, సమ్మర్ కదా, చెమట కామన్. సరే వదినా, అండ్ ఎంగేజ్మెంట్లో జరిగిన డిస్టర్బెన్స్ గురించి మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. జస్ట్ ఫర్గెట్ ఇట్. ఇది అడగడానికి పిలిచాను. అవునా? ఓకే, బాయ్ విరాజ్. వదినా, ఒక్క నిమిషం. ఏమైంది విరాజ్? యాక్చువల్లీ ఐ షుడెంట్ ఆస్క్ దిస్, బట్ నేను నైట్ ఎక్కడున్నారు? వదిన మిమ్మల్ని. ఎక్కడున్నారు? ఎక్కడుంటాను విరాజ్? అత్తయ్య దగ్గరే, ఈ ఇంట్లోనే ఉన్నాను. అత్తయ్యకి బాగోలేదని రాత్రంతా నిద్రపోకుండా పక్కనే ఉండి చూసుకున్నాను. వాహ్, అప్పుడే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారనమాట. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ వదిన. ఏదో క్యాజువల్గా అడిగాను. ఓకే, పర్వాలేదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను వెళ్ళొచ్చా? సారీ, ఐ డెంట్ మీన్ దాట్. మీరు వెళ్ళొచ్చు. మరి చైత్ర ఎందుకు అలా చెప్పింది?